పెట్టించుకోవచ్చేమో బేరాలు పోయారు మంత్రి ಚೆನ್ನಾಗಿ అవునా అవును ఇప్పుడు దాంట్లో మాత్రం ఉండాలి లేదంటే ఏమిటి ఒకటో కోడాలు నాకు బదులు బేరం పోయి నాకు బొట్లు అవును ఇంకొక కోడాలు తెచ్చి ఇంకొక కోడాలు అవును ఎనుగు పోతులు బేరం పోయి ఎనుగు పోతులు ఒక్క కోడాలు తెచ్చి నా కొడుకును దానికి ఇట్లనే అట్లా అట్లా 6 బేరాలు పోయి 6 బేరాలు అవును నువ్వు బిడ్డకి చేయకపోతే కోడలు చేయకపోతే 6 బేరాలు పోయి 6 మంది కోడలు తెచ్చాను నాదప్ప నువ్వు బేరాలు పోతే బిడ్డ చేయకపోతే బేరాలు పోయి బిడ్డలు వచ్చింది రామంత్రి అవునా అవును మొన్న కూడా పో అట్లా అట్లా 6 మందికి లగ్నం చేసినావు లగ్నము ఇప్పుడు నా చిన్న కొడుకు వెంకటరెడ్డికి అయినా నా చిన్న కుమారుడు వెంకటరెడ్డికి లగ్నం చేయాలి కదా అదే నాకు నేను చెప్పింది చిన్న కొడుకు వెంకటరెడ్డి పెళ్లి చేయాలా చేయాలా నాకు ఆ బాధలు ఉంది ఇప్పుడు చేయాలని ఏం చేసేది ఏది కొడుకు పెళ్లి చేయాలని బాధప్ప కొడుకు నీ కొడుకు అదే కదా నీ కొడుకు అవుతే నా కొడుకు అవుతే అట్లా కాదప్ప మీ అబ్బ మా అబ్బ కాదా అవును నీ అమ్మ మా అమ్మ కాదా నీ పెండం నా పెండం మా అమ్మ సాక్షి నీళ్ళు అయిపోయిందంట కాదప్ప అట్లా కాదు నువ్వు నేను అన్నదమ్ముడు ఇప్పుడు అవును నీ కొడుకు నా కొడుకు కాదా నేను అదేనప్ప చెప్పింది నీ కొడుకు నా కొడుకు చెప్పరా కానీ నీ కొడుకే నా కొడుకు కాదు నువ్వు నా మంచి వరియలు అట్లా అయినా నేను ఓడికి రెడ్డి రెడ్డి గజరాజు రెడ్డి 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 ఏమిటి అప్పుడు నేను ఏడ్చేది నెట్టుకోపెట్టి రమ్మరైతు ఎప్పుడు నా చిట్టు కొడుకు వెంకటరెడ్డికి లగ్నం చేయాలి కదా అవును స్వామి ఏ విధంగా చేయాలా నువ్వు ఏ విధంగా చెప్తా అదే విధంగా చెప్పేది వినరా చెప్పేది వినరా రెడ్డికి కోళ్ళు పేరుపోయి కోడలు దేవరా మంత్రి నువ్వు కోళ్ళు బేరం పో నేను దాని గుడ్డులు బేరం పోతా బిడ్డేసుకెళ్తే నువ్వు ఆ కూర్చుంటే వద్దు నేనే పోతా నువ్వు నీ కొడుకు పోతావు నేను నా కొడుకు గుద్దులు అనుకోపోతా కోళ్ళు గుద్దులుకో అట్లా కానీ నా చిన్న కొడుకు వెంకటరెడ్డికి కోళ్ళ పేరుపోయి కోడలు దేవు కదా అలాగే పోదామా ఇప్పుడు నా ఒక్క భార్య నీ యొక్క భార్య అవును దొరసాని సభ పిలిచాం రొక్క రాజ్యము సంపత్తు సౌభాగ్యము నిశ్చయమే గుర్రాలు అన్ని ఉంది తోలనగా వ్యాధికులు నిశ్చయమేదా ఏ ఒక్క పదం లేదు కదా ఎవరికి కొడంతలేదు ఏ ఒక్క పదం లేదు కదా ఎవరికి కొడంతలేదు బాగుంది అత చెప్పింది మాటలు మన చిన్న కొడుకు వెంకటరెడ్డికి లక్కలు చేయబోమని నాకేం చేయాలట నా ఒక్క తల నుంచి ఇప్పటికి 41 సంవత్సరం అవుతుంది మా తల్లి పుత్ర ఆయన రాలేదు పోలేదు
ఇంతవరకు ఏమి పోలేదు, నువ్వు రాలేదు, నేను పోలేదు. నా చెల్లెల నుంచి 41 సంవత్సరం వచ్చింది. నువ్వు పోలే ఇంతవరకు నా చెల్లెలు ఉందని నేను పోలేదు. మా అన్నుందని మా చెల్లెలు పాలకొండ పురపట్టులో మా చెల్లి కూతురు ఉన్నదని నా మనమనే తెలిసింది. మన ఇంట్లో దోచి గాలికి దోత అరిపోతే దానికంతా బాగుపడతాను. ఊరికి కూడా వస్తున్నది. ఊరిలో ఉంటే పిల్లలు ఊరికి రాకుండా అడిగిపోతున్నా బాబుని. పట్టుకోండి కూడా పట్టుకోండి కూడా మనకి వంట చేసుకోవడానికి అవునా ఉపయోగమే కదా. ఎంత తినేదా నందుకో నువ్వు ఆ మాట కచ్చిబాబులు కూడా ముందు కట్లు కూడా మనకి అవసరం అవునా మన పొలంలో ఉండే పాము మనీ పొలానికి రాకుండా అడిగిపోతున్నా పాముని. ఎంత నేను అట్ట మర్చిందా మనిషి ఊరి పిల్లలు చూసాం, ఒంటి బ్రాహ్మణుడు చూసినాం. మన యొక్క ఏ ఒక పదం లేదు బామని. అవునా అవును నేను తట్టుతో మిత్తామని నన్ను సాగం పోయి. అవునా అవును ఏమి పిల్లలు బాగుండగా తట్టుతో మిత్తాంబలం ఇచ్చి కోటంగా సరిగ్గా పురాణి కలిసి అవునాపా బంధించి నన్ను సాగనింపినది. అవును నువ్వు అతి శీఘ్రముగా ఏం చేయాలి నమ్ము. ఇప్పుడేమి చేయాలి? బంధిస్తా ఉంటా బంది ఎట్లా బంది నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఎట్లా బంది తెలుసు కదా. ఎట్లప్పా పెట్టుకూరాలు ముందుకేసి పోతుకూరాలు వెనక పెట్టుకురావు ముందు కలిసి ఒక పెట్టుకూర ముందరికేసి ఒక పెట్టుకూరమా 3 పోతుకూరలు వెనక్కట్టు. అట్లా కెట్టాలా పండు ఎలా మా అమ్మ సాచి గట్టి కెట్టాలో ఎలా ఉంది? ఆ గుర్రాలు పోతుందే పోతుంది అప్పుడుదా ఎలా పెట్టుకుర ముందుకేసి పోతుకూరలు వెనకేసి సరే అట్లా కట్టిండా బందిగురా అట్లే కట్టాను పసమే నిదానం అయిపోయింది ఇప్పుడు ఇంకో పంచి అట్లకి తరిమి తరిమి రాము
ఎప్పుడు సాయా నువ్వు పోనా రేవంతి నమ్ము నమ్మురా ఏయ్! నమ్ము! ఏయ్! వచ్చిందా సాక్షిగా వచ్చి ఇది పడింది నాకు ఏయ్! నా యొక్క భార్య దోషాన్ని చెప్పింది కదా ఏమి ఈ పాలను కొనేందుకు వచ్చినాం కదా అవును సార్ ఈ పాలను కొనేందులో జలం ఎంత పోతుందో చూడ మంత్రి అవును నేను పోలిస్తే నా పెండాలు పెట్టుకుంటా మన నువ్వు నేను నీకేం భయము అదే నా పెండామ్మకి దిక్కవురా నేను నువ్వు అవును మీరు ఎట్టుంటాను కదా అమ్మా వేణప్పా చెప్పండి నాకుదా మంత్రి మరియా నేను పోలిస్తే నా పెండాలు చాలా చేసుకుంటామని లే అయ్యో కూడా నేను నిన్ను ఇచ్చేద్రా అవును పట్టుకో కొట్టుకుంటా అధ్యక్షునిగా జరుగుతుందా మంత్రి కాదప్పా ఈ నీళ్ళు దింపిస్తావు నన్నే ఎంత పోతా ఉన్నారు నీళ్ళు ఎంత పోతా మంత్రి ఎలకలకు ఎదాలు పోడము పిల్లికి మాట్లాడుకోవడము అదే నీళ్ళు నచ్చనా కదా నాకు జరగాని ముందు ఏం పర్వాలేదు నేను వండుకొని నా భుజాల మీద వేసుకొని నేను వేటి ధరిస్తా అయినా మనం ఈ పాలేరు కొనేరుకు వచ్చినాం కదా అవునప్పా ఈ పాలేరు కొనేరులో చెయ్యి కాళ్ళు ముఖము శుద్ధిగా కడిగి నా ఒక్క భార్య ఇచ్చిన సిద్ధిని భోజనం చేసా మంత్రి ఓ నేను చెయ్యి కాలు కెడిగాను మూతి కెడిగాను నేను నీళ్ళు పోసుకొని సంవత్సరానికి ఒకే తినిమే ఒకే తినిమే నీ జాతి రీతి ఎవరో మంత్రి నేనా అవును తెలియదా నీకా తెలియదు కదా అది పెద్ద కథ ఉంది స్వామి ఏమి నాది జాతి రీతి చెప్పాను అవును నీ జాతి రీతి ఏమి నేను 3 జాతులోడు 3 జాతులు ఏమి మీ ఆయన పేరేమి మాది మా అబ్బా పేరు ఫస్ట్ యేసు సాహెబ్ యేసు సాహెబ్ మీ అమ్మ పేరు మా అమ్మ పేరు ఎక్కి జన్ నీ పేరు నా పేరు సెత్తు రామయ్య 3 జాతులు నా కొడుకు 3 జాతులు నా కొడుకు అవును ఆయన ఎక్కడికి వెళ్ళు సరే పర్లేదా సాదరా రే ఈ 3 జాతులు నా కొడుకుని పెట్టుకుంటే నా కొడుకు నువ్వు మంత్రి నువ్వు సైనికాలు కడిగిపోయినా పర్లా మొగ్గులు కడిగిపోయినా పర్లా స్నానము చేయకుండా పర్లా నా ఒక్క భార్య ఇచ్చిన శక్తిని ఫోన్ చేసి అత్త శీఘ్రముగా మనం వెళదాం పుస్తకా కట్టింది ఉన్ని తిను పుస్తకా పుస్తకారా పుస్తక అదే నాకు పుస్తకా తిను నీకు చెప్పాను ఏ మంత్రి చపాతి కబాటిలో అవును వాయిలప్పటికి పర్కెట్లో పోరాటాలు పో సకలామేశ్వరి గుద్దులో గుర్తొద్దు ఇంకోట్లో అదే కట్టింది నాకు పుస్తకా పాసిపోయింది పుస్తక పాసిపోయిందా పుస్తక పాసిపోతే చపాతి తింటా కబాటిలో అవును నీకు ఇచ్చి నాకు వద్దా తీసుకో మంత్రివర్య నేను రాజు 7 రాజ్యాలకు పేరు పైన పెద్దరాగురెడ్డి 7 రాజ్యాలకు పేరు పైన పెద్దరాగురెడ్డి నువ్వు అట్లా అనేటప్పుడు వాడు లేచి లేదు నువ్వు చేరండి మంత్రి